సుప్రీంకోర్టులో దాఖలైన ఒక వింత ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను దేశపుత్రుడుగా ప్రకటించాలని, అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ కృషే కారణమని అధికారికంగా గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ పినాక్పాణి మోహంతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ మొహంతిని దిద్దుకోలేని వ్యక్తిగా అభివర్ణించిన ధర్మాసనం కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నందుకు మందలించింది. గతంలోనే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మళ్లీ ఇలాంటి పిటిషన్లు వేస్తే సుప్రీంకోర్టులోకి మీ ప్రవేశాన్ని నిషేధిస్తామని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ పిటిషనర్ నుండి ఎటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించవద్దని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. న్యాయమూర్తులు ప్రశ్నించినప్పుడు పిటిషనర్ మొహంతి హిందీలో సమాధానమిస్తూ ఈసారి పిటిషన్ భిన్నంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను ఎవరు డ్రాఫ్ట్ చేశారని కోర్టు ప్రశ్నించగా ఒక ముఖర్జీ సార్ అని ఆయన సమాధానం ఇవ్వడం ధర్మాసనాన్ని మరింత అసహనానికి గురిచేసింది. కేవలం ప్రచారం కోసమే ఇటువంటి అసంబద్ధమైన పిటిషన్లు వేస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. అయితే చరిత్ర మరియు గౌరవానికి సంబంధించిన ఇటువంటి అంశాలను న్యాయస్థానాలు ప్రకటించలేవని, గతంలోనే ఇటువంటి అభ్యర్థనలు తిరస్కరణకు గురయ్యాయని ధర్మాసనం స్పష్టం చేసింది.